నమస్తే దోస్తులు. ఇక మనకు 3 నెలలకు రైస్ అయితే ఇచ్చేస్తుర్రు కదా. ఇంకా 3 నెలలకు అయితే రైస్ తీసుకున్నాం. సో దానికి తగ్గట్టుగానే మనం కూడా వాళ్ళ దగ్గర సబ్బులు సరుపులు ఉప్పు ప్యాకెట్లు ఇవన్నీ తీసుకోవాలట. సో జోరుదారుగా ఉంది ఈ వ్యాపారాన్ని నేను కొంచెం టెస్ట్ చేద్దాం ఏంటి సంగతి అని చెప్పేసి అని కొంచెం ఏంటి అని చిన్నగా నేను నా వర్షన్లో నేను ఒకసారి ట్రై చేశాను, అడిగి చూశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా రైస్ తీసుకున్నాం అంటే ఖచ్చితంగా ఇవి తీసుకోవాలంట. సో చాలా ఒత్తిడి చేశారు, దానివల్లే తీసుకున్నాము. సో ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఇది ఏం బ్రాండ్, ఇది ముత్యమాట. ఈ ముత్యం సబ్బు ఏ నుంచి వచ్చింది, ఏ కంపెనీలో తయారు చేశారు, మరి ఏంది దీని రేట్ ఏంది, దీని కథ ఏందని చూస్తే ఇగో ఇది చూసారా, దీని మీద ఎంఆర్పి అనేది కొట్టేసారు. మరి ఇది ఒక 25 రూపీస్ ఏమో ఉంటుందొచ్చు కావచ్చు మేబీ, అంటే వాళ్ళు వేసిన ధర. ఇది ఏ షాప్లో అమ్ముతారో తెలియదు, మరి వీళ్ళకి ఎవరికి పంపుతారో తెలియదు. ఖచ్చితంగా కొనాలి. మరి ఇది మరి ఫ్రీగా మనకు రేషన్ ఇస్తున్నారా, లేకపోతే ఈ సబ్బులు సరుకుల పేర్ల మీద వీళ్ళు సంపాదిస్తున్నారా అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే దీని మీద ఎంఆర్పీలు సరిగా లేవు. ఇది 100 రూపీస్ అంట, 2 సబ్బులు 100 రూపాయలు. ఇప్పుడు ఒక సర్ఫ్ ప్యాకెట్ ఒక సబ్బు 2 కలిపి 100 రూపాయలు, ఇది కలిపి 100 రూపాయలు, అంటే 200 రూపాయలు ఖర్చు చేయాలన్నట్టు వాళ్ళకి. మినిమం ఒక్కొక్కరు 300 నుంచి 400 రూపాయలు 500 తీసుకుంటూ ఉంటే నేను మాత్రం బలవంతంగా 200 రూపాయలతో ఇవైతే తెచ్చేసుకున్నా. మరి ఇవి అమ్మడానికి మరి ఈ ప్రభుత్వం ఎంతవరకు మరి నిజమో ఎంతవరకు ఇలా చేయమని చెప్తుందో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ రూపంలో క్లారిటీ ఇవ్వగలరు. ధన్యవాదాలు.